ఓం నమఃశివాయ. హైదరాబాద్ ఎల్బీ నగర్ వాస్తవ్యులైన శ్రీశైలం అలివేలు దంపతులు వారి కుమారుడి పుట్టినరోజు వేళ ఓ మంచి సేవా కార్యక్రమంలో భాగమయ్యేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేసి అభాగ్యులకు అండగా నిలిచారు. వారి కుమారుడి భవిష్యత్తు బంగారుమయం కావాలని, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తూ ముందుగా ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధికి చేరుకున్నారు. ఆ పరమేశ్వరుని చెంత ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. తమ బిడ్డను చల్లగా చూడమని, స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారి కుమారుడికి తోడుగా ఉండాలని భక్తితో ప్రార్థించారు. అనంతరం కుటుంబమంతా స్వామికి అభిషేకం చేసి శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. ఓం నమః శివాయ. ఓం శతమానం భవతు శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యతా ఫల సిద్ధిరస్తు. తథాస్తు. శీఘ్రమేవ ఉద్యోగ కళ్యాణ ప్రాప్తిరస్తు. దంపతులిద్దరూ కుమారునితో సహా ఆశ్రమ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని యాగంలో నెయ్యి, నవధాన్యాలు సమర్పిస్తూ కుమారుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని హృదయపూర్వకంగా కోరుకున్నారు. హనుమాన్ ప్రచోదయ స్వాహ. ఓం తత్పురుషాయ విద్మై మహాదేవాయ ధీమై తన్నో యజ్ఞేశ్వర ప్రచోదయ స్వాహ. నూతనంగా నిర్మిస్తున్న శివాలయ నిర్మాణ పనుల్లో తమ కుమారుణ్ణి కూడా భాగస్వామిని చేస్తూ ఇటుకలను అందచేశారు. సేవా మార్గంలో భాగంగా కుమారుడు హేమంత్ పుట్టినరోజు సందర్భంగా అభాగ్యుల జీవనాధారం నిమిత్తం సాయం చేసి ముక్కంటీసుని ఆశీస్సులు పొందారు. కుమారుని జన్మదిన వేళ ఆశ్రమంలోని అభాగ్యులకు ఆనందాన్ని పంచాలని తలచిన ఈ ఆదర్శ తల్లిదండ్రులను ఆ శివయ్య చల్లగా చూడాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. సో ఇక్కడ చూసిన వాతావరణం ఏంటంటే, మేము లాస్ట్ 2 years బ్యాక్ వచ్చాను. చాలా చిన్నగా రేకుల షెడ్ తోటి ఉన్నది, కానీ ఈరోజు వచ్చేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ పెద్ద బిల్డింగ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడ మంచి ఫెసిలిటీస్ కానీ మంచిగా చేసిర్రు. అదేవిధంగా ఇక్కడ టెంపుల్ కడుతున్నారు. అప్పుడు మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు మామూలుగా ఉండే టెంపుల్ ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా కడుతున్నారు. ఇంత మంచిగా కడుతున్నారంటే వాళ్ళందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు కూడా సంతోషం అనిపించింది. నేను కూడా తోచిన కాడికి సాయం చేయాలని అనుకుంటున్నాను. యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సాయం చేయాలనేది నా చిన్న రిక్వెస్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సేవ చేసే కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరికి చేయూతగా ఉండి వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండాలనేది నా యొక్క మనవి. అమ్మా నాన్న అనాథాశ్రమంలో వందలాది మంది అనాథులు జీవిస్తుండగా వారిలో కొంతమంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సేవామూర్తుల అండతో వీరికి వైద్య సాయం అందించి వారి ఆరోగ్యాన్ని పునరుద్ధరణ చేస్తుంది ఆశ్రమ యాజమాన్యం. దయతో ఈ శివపుత్రులకు వైద్యమందించే ప్రయత్నంలో మీరు వీరి మందుల నిమిత్తం సాయం చేసి ప్రాణదాతలు అవ్వండి.